మధుమణి నర్సింగ్ హోమ్, మధు చారిటబుల్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. గత 35 సంవత్సరాల నుండి కుల, మత, వర్గ విభేదాలు ఏవీ లేకుండా ప్రతి ఏడాది వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 100 మంది పేదలను గుర్తించి ఆపరేషన్ చేస్తున్న మధుమణికి నర్సింగ్ హోమ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఫారూక్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా PPP4 కార్యక్రమాన్ని చేపట్టారని, పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం అంటే భగవంతుని సంకల్పమేనని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి డాక్టర్లను ఇక్కడికి తీసుకువచ్చి మన జిల్లా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మధుమణి నర్సింగ్ హోమ్ యాజమాన్యానికి మధుసూదన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ 1991లో తన తల్లి గారు శ్రావణ మాసంలో స్వర్గస్థురాలయ్యారు. అప్పటి నుండి నేటి వరకు ప్రతి ఏడాది మా అమ్మగారు జ్ఞాపకార్థం 100 మంది పేదలకు గుర్తించి చెవు, ముక్కు, గొంతు వ్యాధితో ఇబ్బందులు ఉన్న పేదవారిని గుర్తించి వారికి ఉచిత ఆపరేషన్ చేసి సరిపడ్డ మందులు అన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఏటా దాదాపు 50 లక్షల రూపాయలతో కూడుకున్న శస్త్రచికిత్సలను పేదలకు అందిస్తున్నామన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నన్ను కూడా ఆహ్వానించారు. నేను దాదాపుగా 35 సంవత్సరాల నుంచి సేవ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూసిన వారిని చూస్తే ఒకసారి తెలిసిపోతుంది ఎటువంటి కుటుంబ వాళ్ళు వచ్చారు. ముఖ్యమంత్రి గారు ప్రతి చెప్తా ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారితో పాటు నేను ఉన్నా. దాదాపుగా 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ నేను తప్పనించి ఎవరు లేరు కూడా ఆయనతో పాటు. మరి అదృష్టం నాకు కలిగించిన చంద్రబాబు నాయుడు గారు శ్రీరాములు గారు. నేను దాదాపు 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం మచ్చ తీసుకోకుండా ప్రజాసేవ చేయాలని, నా దగ్గర ఆర్థికంగా డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక సాయం చేయాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలి. కాబట్టి చేయడం ఎందుకు మన పట్టణాభివృద్ధి గురించి చెప్పాడు డాక్టర్ గారు. ఆ రోజు ఈ బాలాజీ ఆపరేషన్తో నా దగ్గరికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు నేను అన్నాను. నమస్కారం. 1991వ సంవత్సరంలో మా తల్లిగారైన చిత్తూరు పుల్లమ్మ గారు ఈ ఆసుపత్రిని జూలైలో ప్రారంభించారు. అయితే భగవంతుడు ఆమెను మరుసటి నెలలోనే శ్రావణ మాసంలో స్వర్గస్థురాలని చేసి తీసుకుని వెళ్ళాడు. ఆమె చనిపోయినందుకు ఆమె ప్రారంభించిన ఈ ఆసుపత్రికి గుర్తుగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మనము బీద వాళ్ళకి 100 ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా కూడా మనకు 50,000 రూపాయలు లేనిది మందులు, అనస్థీషియా, థియేటరు, నర్సులు, పరీక్షలన్నీ వస్తాయి. అంటే దాదాపు మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు 50 లక్షల రూపాయల విలువైనటువంటి ముక్కు, చెవి, గొంతు ఆపరేషన్లను ఉచితంగా పేదవాళ్లకు చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పేదవారు అనే దానికి మేము ఉదాహరణగా అంగళ్ళల్లో పనిచేసేవాళ్ళు, పాచి పని చేసేవాళ్ళు, అంట్లు తోముకునేవాళ్ళు, ఇళ్లలో బట్టలు ఉతికేవాళ్ళు, మన వీధులలో పండ్లు, కూరగాయల వ్యాపారస్తులు, మాల్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని మీకు తెలుసు. మాల్స్లో సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, ఆసుపత్రులలో పనిచేసేటువంటి నర్సులు, కాంపౌండర్లు, రిసెప్షనిస్టులు, వాళ్ళందరికీ నెలకు మహా ఇస్తే ఒక 15,000 రూపాయల ఉద్యోగం ఇస్తారు. వాళ్ళకు అకస్మాత్తుగా 50,000 రూపాయలు వాళ్ళ కుటుంబంలో చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. మేము అటువంటి పేద వర్గానికి చెందిన వారిని కాస్త నిశితంగా పరిశీలించి దీంట్లో సెలెక్ట్ చేస్తున్నాం. సో రేపటి నుంచి నిష్ణాతులైన డాక్టర్లు మనకు దేశమంతటా భూపాల్, ఇండోర్, బెంగళూరు, మద్రాస్, చెన్నై, తర్వాత విజయవాడ నుంచి దాదాపు 12 మంది సర్జన్స్, 3 ఆపరేషన్ థియేటర్లను ఈ 5 రోజులుగా నిర్వహిస్తాం. ప్రతిరోజు 200 నుంచి 250 మంది రోగులకు కూడా పూర్తి ఉచితంగా చూస్తాం. ఓపీ కూడా, ప్లస్ వాళ్ళకు మందులు కూడా, అవసరమైన పరీక్షలు కూడా, వినికిడి యంత్రాల పరీక్షలు కూడా అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఇదేదో మిగతా క్యాంపులలో ఏదో చేస్తారు, ఆ రోజుకు బీపీ, షుగర్ మాత్రలు ఇచ్చి పంపిస్తుంటారు. కానీ మేము 100 మందికి ఆపరేషన్ చేయాలంటే మీరు ఊహించండి ఎంత టైం మనకు ఉంటుందో. అయినా ఈ అవకాశాన్ని నా తల్లిదండ్రులు, భగవంతుడు కల్పించినందుకు నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.